హలో అందరికీ. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రసాదాలు చేసేటప్పుడు ఈ రెసిపీ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఈ దద్దోజనం చేయడానికి రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. రైస్‌ని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని 1 కప్ రైస్‌కి 3 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని అన్నాన్ని వండుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఏ కప్ సైజ్ తీసుకున్నా పర్వాలేదు. అదే కప్‌తో ఇంగ్రీడియెంట్స్‌ని కొలుచుకుంటే సరిపోతుంది. రైస్‌ని వండుకున్న తర్వాత ఇలా అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, అన్నాన్ని ఒకసారి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రైస్‌కి 2 కప్పుల వరకు పాలు తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వరకు పెరుగును గూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనంకి ఫ్రెష్‌గా ఉన్న పెరుగుని వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. పులిసిన పెరుగుని మాత్రం వాడకండి. పెరుగుని వేసా ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తురిమి పెట్టుకున్న అల్లంని వేసి ఈ ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం అన్నంకి బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యితో తాలింపు వేసుకుంటేనే చాలా బావుంటుంది. నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 లేదా 12 వరకు మిరియాలు, కొద్దిగా జీడిపప్పును కూడా వేసి దోరగా చిన్న మంట పైన వేయించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పెరుగన్నంలోకి వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ తాలింపంతా అన్నంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలిపేయండి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయి దద్దోజనం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి.